ఈ జనరేషన్‌లో బీరకాయ చూసినెమ్మటనే అమ్మో! బీరకాయనా అని అంటున్నారు. ఒక్కసారి కనుక ఇలా బీరకాయని చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బావుంటది. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటది. బీరకాయ శనగపప్పు కర్రీ. నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. ఈ కర్రీ చేస్తుంటే నాకు మా మమ్మీ గుర్తొచ్చింది. అమ్మ ప్రతిసారి ఎప్పుడు ఈ బీరకాయ కూర భలే చేస్తది. నేను తన దగ్గర నుంచి చూసి ఈ రెసిపీని నేర్చుకున్నాను. మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి. కర్రీ మాత్రం సూపర్ యమ్మీగా ఉంటుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎలా చేస్తున్నానో మీకు ప్రాసెస్ చెప్తాను. చూసేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడినాక ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అవి కూడా రెండు ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం ఫ్రై అయినాక మనము టొమాటో వేసుకోవాలి. టొమాటో మగ్గటానికి మూత పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు టొమాటో మగ్గిపోయిద్ది. మనం కర్రీ స్టార్ట్ చేసే ముందే ఒక 1 అవర్ ముందు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. అప్పుడు అవి కొంచెం నాని త్వరగా ఉడికిపోతాయి అన్నమాట కర్రీలు. లేకపోతే ఉడకడం చాలా కష్టమైద్ది. ఇలా టొమాటో మగ్గినాక మనము పచ్చిశనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం ఉప్పు, కారం వేసి కలుపుకోవాలన్నమాట. అది కూడా కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సన్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గుతూ ఉండటానికి మనం 1 కప్పు వాటర్ పోసుకోవాలన్నమాట. మీరు మీ బీరకాయ లేతగా ఉంటే 1 కప్పు వాటర్తోనే మగ్గిపోయిద్ది. లేకపోతే ఇంకో 1/2 కప్ అలా వేసుకుంటే మొత్తం పూర్తిగా మగ్గిపోయి బీరకాయ కర్రీ రెడీ అయిపోయిద్ది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, గరం మసాలా వేసుకొని దించేసుకోవడమే. అంతే, బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.